నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పార్టీ కోసం పనిచేసే వారికి జిల్లా మండల స్థాయి కమిటీలో చోటు. డీసీసీ అధ్యక్షులు వేడ బొజ్జు పటేల్. గురువారం నిర్మల్ తిరుమల గార్డెన్స్ లో సర్పంచులకు మున్సిపల్ కౌన్సిల్కు అవగాహన సదస్సు. కలెక్టర్ అభిలాష్ అభినవ్ వెల్లడి. మాజీ డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఐకే రెడ్డి. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి జరుగుతుందని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ రూరల్ మండలంలోని తలవేద, లంగ్డాపూర్, వెంగాపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తలవేద గ్రామం 42 లక్షల రూపాయలతో వివో భవనం, వర్కింగ్ షెడ్, అంగన్వాడీ భవన నిర్మాణ, స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే లంగ్డాపూర్లో కూడా వివో భవనం, 2 వర్కింగ్ షెడ్లు, అంగన్వాడీ భవనం, స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 52 లక్షల విలువల పనులకు శంకుస్థాపన చేశారు. వెంగోపేటలో 97 లక్షల తెనుగు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పశువైద్య కేంద్రంలో ఉచిత గాలిగుట్టు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి జిల్లా మండల స్థాయి కమిటీలో అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వేడ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని మారుతీన్ లోటలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సన్మానించారు. పార్టీ అధిష్టానం సూచన మేరకు త్వరలో జిల్లా మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పార్టీ కోసం పనిచేసే వారికి కమిటీలో గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అల్లు ఎదగడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గౌడ్, నిర్మల్ నియోజక ఇన్ఛార్జ్ శ్రీహర్రావు, గ్రంథాల సంస్థ అరుణుబాలి, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్, అవేజ్, ఎంబటి రాజేశ్వర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాబోయే అమ్మాయి కాబోయే భార్యతో నామినేషన్ గెలవడం జరిగింది. మహేష్ కుమార్ గారు వార్డు నంబర్ పెట్టాలని మనకు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి అప్పటి వరకు మనం ఏం చేద్దాం, ఎస్ ఇమీడియట్లీ స్థలం మీరు ఎవరైతే లోకల్ ఉన్నారో మీరు స్థలం ఎక్కడైనా ఒక బిల్డింగ్ ఉంటే చూసుకొని దానికి సంబంధించి రెంట్ అంతా కట్టేసుకొని మరి ఆ బిల్డింగ్ అయిన వరకు రెంట్ బిల్డింగ్ నడుస్తుంది. కాబట్టి ఏ సమస్యలో దీంట్లో మీరు ఇప్పుడు ఇచ్చేటువంటి పేరు కూడా నేను నెల మీటింగ్ పెట్టుకుంటా, 100% నేను పెట్టుకుంటా. నేను పార్టీలలో పెట్టుకుంటా, పార్టీ ఆదేశాల ప్రకారం పెట్టుకున్నా, ఇండివిజువల్ కాదు. అదేవిధంగా చంద్రబాబు నేను సూచన చేయాలి ఒకటే,
అన్న మేము చెప్పడం మర్చిపోయినాం బీసీ అధ్యక్షులుగా. ఈరోజు పార్టీ యొక్క అధ్యక్షుల యొక్క విధి విధానాలు ఏంటిది మీరు అధ్యక్షులు గారికి చెప్పండి, మినిస్టర్ గారికి చెప్పండి. మేము కూడా ఆల్రెడీ నేను అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మేము కూడా మాట్లాడతాం. ఎందుకంటే మేము చెప్తే ఇతనే బాగా నడిపిస్తాడు పార్టీని, ఇతనే మీటింగ్లు పెట్టుకుంటాడు అని అపోహ కొందరు వస్తుంది. నేను అనుకోని ప్రత్యేకించి ఉద్దేశాన్ని అడగలేదు. నిర్మల్పట్నంలోని తిరుమల గార్డెన్స్ గురువారం సర్పంచులకు, మున్సిపల్ కౌన్సిల్లకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అభిలాషాభినవ్ తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. మున్సిపాలిటీ పరంగా సర్పంచుల పరంగా సీటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సరైన మీటింగ్, సౌండ్ సిస్టమ్, ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేయాలన్నారు. భోజనశాల పరిశీలన జిల్లా కలెక్టర్ రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. ఈ కార్యంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఆడియో రత్న కళ్యాణి, డిపిఓ శ్రీనివాస్, హార్టికల్చర్ అధికారి రమణ, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వరరావు తదితరులు ఉన్నారు. ఆయనే యాంకర్తో మాట్లాడాలి కంటిన్యూస్గా, అంటే ఫ్రీ ఫ్లో ఉండాలి. రైట్. एलईडी कहाँ रखते हैं? आपका सोफा एरिया है, आने का पवेलियन, यहाँ से राउंड टेबल అంటే సర్వింగ్, దీస్ ఆర్ సర్వింగ్ टेबल्स. हां, कुर्सी बचा है तो उनको सेपरेट बदल लगा है. अच्छा, तो टेबल उनका सेपरेट. यहाँ पे क्लीनिंग के लिए कौन है? कितने लोग ఎంతమంది టీమ్ కి పెట్టారు? 20 మెంబర్స్ వర్కర్స్. మాజీ డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదరెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి అల్లురెడ్డి బుధవారం పరామర్శించారు. ఇటీవల దామోదరెడ్డి తండ్రి భూమారెడ్డి అనారోగ్య కారణంగా మృతి చెందడంతో మాజీ మంత్రి కుటుంబ సభ్యులు పరామర్శించి మృతుడికి నివాళులర్పించారు. తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కారణం నాయకులు బాపురావు, లోక భూమారెడ్డి, పత్రి రాజేశ్వరరెడ్డి, అప్పల మహేష్, రమణారెడ్డి, రాజు, సాగర్రావు తదితరులున్నారు. జిల్లాలో ప్రజాపాలన ప్రగతి పాలన కార్యక్రమాన్ని బాధ్యతగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అభిలాషాభినవ్ అన్నారు. బుధవారం లక్ష్మణచంద మండలం పొట్టుపల్లికే గ్రామంలో ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో స్థానికులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతిరోజు బాధ్యతగా ప్రజలతో తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నర్సరీలో పెంచుతున్న మొక్కలు పరిశీలించారు. ప్రతిరోజు సమయం ప్రకారం మొక్కలకు నీటిని అందిస్తూ మొక్కలను సరిగా పెంచాలని సూచించారు. ఏ ట్రైనింగ్ అవసరం ఉన్నాయి మీరు చెప్తేనే నేను ప్రత్యేకంగా ఇక్కడ ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాను. ముఖ్యంగా కుట్టు మిషన్ కాల మేడం మాకు చేయాలి. మనం ఏం చెప్తామంటే మీ వివో ఉన్నారు కదా, మీకు ముందు రండి, మా వీళ్ళ నుంచి వాళ్ళకి ఏ ట్రైనింగ్ మీ అందరూ మంచిగా చేస్తున్నారు అనుకుంటున్నాను. మీ దగ్గర ఫాగింగ్ మెషిన్ ఉందా? సో ఫాగింగ్ ప్రత్యేకంగా చేస్తున్నారా? ఏం ఇష్యూ లేదు కదా? ఇంకా ఎస్ నో ఏంటి? ఓకే. సో అంటే నాకు ఏమర్థం వచ్చింది అంటే మీ అందరూ చాలా కీలకమైన ప్రోగ్రామ్ ఉన్నాయి. ఎంతమంది మీ గ్రామ పంచాయతీలో ఎందుకు రావడం జరిగింది అంటే మీకు అవగాహన ఇవ్వడానికి. శుభ్రత, పరిశుభ్రత మన కోసం ఉంటుంది. సో ఎప్పుడైనా మన ఊరు పరిసర్ కావచ్చు, మన గవర్నమెంట్ ఆఫీస్ పరిసర్ కావచ్చు, ప్రజా ఎక్కడైనా వస్తున్నారు ఆ పరిసర్ కావచ్చు, అన్నీ మంచిగా క్లీన్ ఉంటేనే మీ హెల్త్ మంచిగా ఉంటుంది, మీ పిల్లలకి హెల్త్ మంచిగా ఉంటుంది, అండ్ ఒక శుభ్రంగా మంచిగా వాతావరణం అవుతుంది. అనంతరం మండల ప్రాథమిక పాఠశాల తనిఖీ చేసి విద్యార్థులతో ముచ్చటించి బోర్డు పరాసిన అక్షరాన్ని వారితో చదివించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమం డిపో శ్రీనివాస్, డిఓ దర్శనం భోజన్న, జెడ్పీసీఓ శంకర్, ఆర్డీపీ సందీప్, తహసీల్దార్ సరిత, ఎంపీడో రాధారాథోడ్, గ్రామ సర్వ ముఖేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, సత్యనారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓంపింగ్ అంటే ఏంటి? సరే, ఎంత ఉంటుంది? 5.
My name is Lujana. Class. విచ్ మీ క్లాస్ టీచర్ పేరు ఎక్కడ ఉంది? ఓకే. మీ పేరు Mummy. అక్షిత. చూడొచ్చా? మీరు రాస్తారా? ABCD తెలుసా మీకు? ప్రజల భద్రత కోసమే తనిఖీలు చేపడుతున్నట్లు ఏఎస్పీ సాయికిరణ్ అన్నారు. జిల్లా ఎస్పీ జానకిశర్మ ఆదేశం మేరకు మామిడి మండలి కేంద్ర బుధవారం కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన ధూపత్రాలని 65 బైకులు స్వాధీనం చేసుకుని పెండింగ్ సెల్ వసూలు చేశారు. ప్రజలు సైబర్ల పడకుండా జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. సిఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్ఐ అశోక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని మోటివేషన్ స్పీకర్ లింగంపల్లి సుభాష్ సూచించారు. సారంగపూర్ మండల స్వర్ణామృత పాఠశాలలో ఆయన 10వ తరగతి విద్యార్థులు తీసి ప్రసంగించారు. ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలు నిర్మూలించేది నేటి తరం విద్యార్థులే అని రూరల్ సిఐ కృష్ణ అన్నారు. బుధవారం నిర్మల్పల్లి మంజురాపూర్ సమీప గౌతమ్ మోడల్ స్కూల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల అనర్హతపై అవగాహన నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, నిషేధ డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వాడక పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దన్నారు. ఎస్ఐ లింపాద్రి, ప్రిన్సిపాల్ జగత్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 1947 అవునా? ఆ వచ్చిన తర్వాత మనము మన దేశాన్ని పరిపాలించడానికి కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం, అవునా కదా? ఎట్లా మన దేశాన్ని పరిపాలించాలని. దాంతోపాటు మనము కొన్ని మంచి చేస్తాం, కొన్ని చెడు చేస్తుంటాం. అది ఏది మంచి ఏది చెడు అని చెప్పి మనకు కొన్ని తీర్మానాలు చేశారు. అదే మనకి ఏది పార్లమెంట్లో చట్టాలు అంటారు వాటి, అవునా? యాక్ట్స్ తీసుకొస్తారు. ఆ చట్టాలలో భాగమే మనం ఇప్పుడు కొంతమంది ఊళ్ళలో కొట్లాడతారు, కొట్టుకుంటారు. పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తారు? ఆయన కొట్టింది కాబట్టి ఆయన మీద కేసు పెట్టాలని. ఆ కేసు పెట్టాలంటే కూడా ఒక చట్టం ఉంటుంది అన్నమాట. మనకు మొన్నటి వరకు బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి కూడా ఐపీసీ అని ఉండేది, ఇండియన్ పీనల్ కోడ్. వాటి ఇప్పుడు బిఎన్ఎస్ అనే ఒక చట్టం తీసుకొచ్చారు, భారతీయ న్యాయ సంహిత అని చెప్పి. అట్లాగే రీసెంట్గా ఒక చట్టం ఉంది మనకి ఏది డ్రగ్స్ మీద. రీసెంట్ అంటే ఎప్పుడు పాతకం నుంచే ఉంది, 1985లో ఎన్డీపీఎస్ యాక్ట్ అని తీసుకొచ్చారు. అందరూ గుర్తుపెట్టుకోండి, ఎన్డీపీఎస్ యాక్ట్. ఎన్డీపీఎస్ అంటే అబ్రివేషన్ ఐడియా ఉందా ఎవరికైనా? నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్. నార్కోటిక్ డ్రగ్ అనేది ఒకటి, సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ అనేది ఒకటి. రెండు వేరు వేరు అన్నమాట, కానీ రెండు డ్రగ్సే. ఆ రెండు డిఫరెంట్గా యాక్ట్ చేస్తాయి. మనకు మ్యాక్సిమం ప్లాంట్ బేస్డ్ వస్తుంది అన్నమాట. గాంజా అందరికీ ఐడియా ఉందా, విన్నారా? గాంజా అనేది ఒక మొక్క. ఆ మొక్కలో ఆకుని ఎండబెట్టి దాన్ని పొడలాగా చేసుకొని మన సిగరెట్లో ఉన్న పొగాకు ఉంటుంది కదా, అది తీసి దాంట్లో ఇది వేసుకొని తాగుతారు అన్నమాట. దానివల్ల వాళ్ళకు మత్తు వస్తుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనికిరాని పాత సామగ్రిని గుర్తించి కేటగిరీల వారిగా విభజించి కళాశాల శుభ్రపరిచారు. కళాశాల కార్యాలయ రికార్డులను వర్గీకరించి భద్రపరిచారు. పెండింగ్ పెన్స్ గుర్తించి వాటిని త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రిన్సిపాల్ ఎం సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ యు గంగాధర్, పీజీ రెడ్డి అధ్యాపకులు పాల్గొన్నారు. జిల్లా వెలమ సంఘం అధ్యక్షులు ఎన్నికైన వర్దినేని శ్రీధర్రావును బీజేపీ నాయకులు వి సత్యనారాయణ గౌడ్, అయ్యగారు భూమేల్ శారవతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెలమ సంఘం సంక్షేమాన్ని కృషి చేయాలని సూచించారు. నాయకులు ధర్మాది శ్రీనివాస్, కడతాల మాజంపేటి ధర్మరాజు, నర్సయ్య తదితరులున్నారు. మంజులాపూర్ పాఠశాల విద్యార్థులు జిల్లాలో అత్యుత్తమ ర్యాంకులు సాధించాలని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్ధ పద్మ సూచించారు. పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు జరిగిన వీడుకోల సమావేశంలో విద్యార్థులు దేశించి ప్రసంగించారు. విద్యార్థులు 5 ఏళ్ల పాటు పాఠశాలను అనుబంధాన్ని పంచుకున్నారు. గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ శ్రీనివాస్ 10వ తరగతి విద్యార్థులకు జామెట్రీ బ్యాగ్స్, స్కేళ్లు, పెన్నులు, పెన్సిల్ బహుకరించారు. ఉపాధ్యాయులు సంతోష్ కుమార్, రాజేందర్, చెట్ల శ్రీనివాస్, సురేందర్, మసియుద్దీన్, సత్తయ్య, విద్యారాణి, ఆశాకిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుండి ఉపాధ్యాయులకు నిర్వహించిన వివిధ విధులకు పారితోషికాలు చెల్లించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు శశిరాజ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్ కోరారు. బుధవారం జిల్లా విద్యాశాఖలో డిఓ భోజనలకు వినతి పత్రం అందజేశారు. 10వ తరగతి మూల్యాంకన విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన వారికి సైతం పారితోషికాలు చెల్లించలేదని, సకాలంలో చొరవ తీసుకుని చెల్లించేలా చూడాలని కోరారు. పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని ప్రగతిశీల మహిళా సంఘం, సిపిఐ మాస్ లైన్, ప్రజాపంత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో ధర్నా చేసి సిలిండర్ రోడ్డుపై పెట్టి నిరసన వ్యక్తం చేశారు.
యుద్ధం సాకుతో గ్యాస్ బండ ధరలు పెంచడం సామాన్య ప్రజలు భారం మోపడని విమర్శించారు. తక్షణమే పెంచిన ధరలు తగ్గించాలని, లేని పక్షంలో ప్రజలంతా బాధపడుతుందని సూచించారు. వివిధ సంఘాల నాయకులు లక్ష్మి, గోదావరి, గంగమణి, చిట్టి, ఆర్ రామలక్ష్మణ్, గంగన్న, గఫూర్ తదితరులు పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వము మహిళపై ఈరోజు మరో వేటు వేయనుంది. యుద్ధం పేరుతోని అనేక మందిని చంపడమే కాకుండా అమెరికా దేశాలు ఇరాన్పై యుద్ధం చేసి అనేక మందిని పొట్టన పెట్టుకోవడమే కాకుండా మహిళలపై మరొక వేటు వేయడానికి వంట గ్యాస్ ధరలను పెంచి అనేక భారం పెంచుతున్నాయి. కనీసం వంట వేసుకొని తినడానికి కూడా మహిళలకు మేము అది చేస్తాం ఇది చేస్తామన్న ప్రభుత్వాలు కనీసం కళ్ళల్లో పవదూరుకోకుండా వంట వేసుకొని తినడానికి కూడా ఈరోజు సిలిండర్ ధరలు ఆకాశానంటి ఒక్కొక్క సిలిండర్ పైన 60 రూపాయలు పెంచితే కొనలేకుండా పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మహిళపై చాలా వేటు పడుతుంది. అది పెంచిన సిలిండర్ ధరలను తగ్గించాలని, అలానే ఈ రోజు అనేక నిత్యావసర సరుకులను పెంచారు. నిత్యావసర సరుకులను కూడా తగ్గించాలని ఈ రోజు యుద్ధం పేరుతోని ప్రజల పైన అనేక వేటు వేస్తూ ఈ అమెరికా ప్రభుత్వాలు ఇరాన్ పై యుద్ధం చేసి అనేక మందిని పిల్లలు పెద్దలు అనుకోకుండా కూడా కనీసం 600-800 మంది పిల్లలను కూడా చంపడం జరిగింది. అలాంటిది ఈ దేశాలలో జరగకుండా ఉండాలని, శాంతి జరగాలని ఈ మోడీ ప్రభుత్వము దానికి సహకరించి అమెరికా ప్రభుత్వానికి సహకరించి మనకు అనేక నష్టం చేస్తుంది. ఈ నిత్యావసర సరుకుల ధరలు కానీ సిలిండర్ ధరలు కానీ వెంటనే తగ్గించకపోతే మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైన వచ్చి పోరాటాలు చేస్తారని నేను ఖండిస్తున్నాను. ఇవాళ యుద్ధం వల్ల ఆస్తి నష్టము, ప్రాణ నష్టము అనేకం జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పెట్రోలు నిల్వల మీద ఇంధనం కోసమే, ఆయిల్ ఆధిపత్యం కోసమే ఇవాళ ఇజ్రాయిల్ కానీ అమెరికా కానీ దురుద్దేశంతో ఆయిల్ కొనుగోలు కోసము, ఆర్థిక వాణిజ్య ఒప్పందాల కోసము ఇవాళ ప్రపంచ పెద్దలుగా వ్యవహరించడానికి కోసమే యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధం వల్ల ఎలాంటి లాభం ఎవరికి లేదు. కేవలం ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, ధరలు పెరిగి సామాన్య ప్రజలు జనజీవనం స్తంభించే ప్రమాదం ఏర్పడతా ఉంది. నిర్మల్పట్లోని 10వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉట్నూరు నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ ఎన్ఎస్ఎస్ యూత్ ఫెస్టివల్లో పోటీలో పాల్గొన్నారు. విద్యార్థులు అత్యువ ప్రదగనపరిచారని ప్రిన్సిపాల్ సుధాకర్ తెలిపారు. ఎన్సీసీ పీఓ అర్చన విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్పట్లోని వాసవి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. పాఠశాలతో అనుబంధాన్ని విద్యార్థులు పంచుకున్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ముత్యంరెడ్డి హాజరై విద్యార్థులు చేసి మాట్లాడుతూ ఉన్నతంగా ఎదగడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. విద్యా సంస్థల నిర్వాహకులు జగదీష్ రెడ్డి, పోతారెడ్డి, మోహన్ రెడ్డి, రాజ్ కుమార్, శ్రీనివాస్, శైలజ సాయిసన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పార్టీ కోసం పనిచేసే వారికి జిల్లా మండల స్థాయి కమిటీల్లో చోటు, డీసీసీ అధ్యక్షులు వేడ బొజ్జు పటేల్. గురువారం నిర్మల్ తిరుమల గార్డెన్స్ లో సర్పంచులకు, మున్సిపల్ కౌన్సిల్కు అవగాహన సదస్సు, కలెక్టర్ అభిలాష్ అభినవ్ వెల్లడి. మాజీ డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఐకే రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.